సో పవర్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించింది మనం ఎస్ఎల్ఎం మెథడాలజీ ప్రకారం డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలని చెప్పేసి చెప్తున్నామమ్మా. అలాగే ఇక్కడ సేల్ ఆఫ్ అసెట్ పై పవర్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఏదైతే ఉంటుంది ఇది ఆల్రెడీ మనం క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకున్నాం. సో ద సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకోవట్లేదమ్మా. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ టు వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఎలాగా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ డిప్రిసియేషన్ అనేది మ్యాండేటరీ సెక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అమ్మా. ఈ డిప్రిసియేషన్ అనేది మ్యాండేటరీ సెక్షన్ అయినా సరే ఓకే, డిప్రిసియేషన్ అనేది మనం మ్యాండేటరీ సెక్షన్ అనుకున్నాము. డిప్రిసియేషన్ కంపల్సరీగా మనం క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ P&L లో మనకి డిప్రిసియేషన్ అనేది మనం వేస్తాం కదమ్మా. డిప్రిసియేషన్ తర్వాత వచ్చేది నెట్ ప్రాఫిట్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో నెట్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం డిప్రిసియేషన్ అనేది యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ జనరల్ గా క్లెయిమ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిప్రిసియేషన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ చేసింది ఏం చేస్తామమ్మా, యాడ్ బ్యాక్ చేసేయాలంట. ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేసేయాలి. యాడ్ బ్యాక్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం క్లెయిమ్ చేసుకున్న మనం క్యాలిక్యులేట్ చేసుకున్న డిప్రిసియేషన్ ని మనం అలౌ చేయాలంటమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఆ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అనేది యాడ్ బ్యాక్ చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ అంటే ఆ నెట్ ప్రాఫిట్ ఏమంటాం, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్, అంతే కదమ్మా. ఈ డిప్రిసియేషన్ ఏంటి, కంపెనీస్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే ఎనీ అదర్ మన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ మనం క్యాలిక్యులేట్ చేసుకునే డిప్రిసియేషన్ ని జనరల్ గా మనం ప్రిపేర్ చేసిన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం P&L లో ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం, యాడ్ బ్యాక్ చేసేస్తాం. మరి ఏం చేస్తాం సార్, డిప్రిసియేషన్ అలవెన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన డిప్రిసియేషన్ మనం అలౌ చేస్తా ఉంటాం, మైనస్ చేస్తా ఉంటాం. ఆ మైనస్ చేసినప్పుడు ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ నాట్ సఫిషియంట్, ఏంటమ్మా, ప్రాఫిట్ ఈస్ నాట్ సఫిషియంట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ అనేది కనుక్కుంటామా. నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ P&L తీసుకుని కొన్ని ప్లస్ అడ్జస్ట్మెంట్స్ మైనస్ అడ్జస్ట్మెంట్స్ చేసి మనం ఏమైనా అవుతామా, నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనం అరైవ్ అవుతాం. అలా అరైవ్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి సంబంధించిన ప్రాఫిట్ కి డిప్రిసియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం డిప్రిసియేషన్ అనేది మైనస్ చేయమంటున్నాడమ్మా. అలా మైనస్ చేసిన డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిప్రిసియేషన్ అనేది చూసుకుంటే ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద ప్రాఫిట్, అంటే డిప్రిసియేషన్ అనేది సరిపోవట్లేదు, ప్రాఫిట్ అనేది సరిపోవట్లేదంట. దేనికి, ఇప్పుడు ప్రాఫిట్ ఏమో 1,00,000 రూపాయలు ఉంది, డిప్రిసియేషన్ ఏమో మీది ఏ ప్రాఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన డిప్రిసియేషన్ ఏమో 2 lakhs ఉందంట. ఓకే, లేకపోతే 2,50,000 ఉందంట సపోజ్ ఎగ్జాంపుల్ కి ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందమ్మా, మై ప్రాఫిట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మీట్ ద డిప్రిసియేషన్. అలాంటప్పుడు నీకు లాస్ వస్తుందా రాదా, లాస్ ఎంత వస్తుంది, లాస్ ఎంత, 1,50,000. ఈ లాస్ ని మనం సపరేట్ గా బైఫర్కేట్ చేయాలంటమ్మా. ఈ లాస్ ని సపరేట్ గా మెన్షన్ చేయాలంట. ఎందుకంటే ఈ లాస్ కి స్పెషాలిటీ ఉంది, ఏంటది, ఇట్ ఈస్ ఏ డిప్రిసియేషన్ వల్ల అరైజ్ అయిన లాస్ అంట. అర్థమైందా, ఇదే లాస్ డిప్రిసియేషన్ వల్ల అరైజ్ అయిన లాస్. సార్ మనం డిప్రిసియేషన్ లాస్ బిజినెస్ ఇంకా అదర్ దాన్ డిప్రిసియేషన్ లాస్ ని బైఫర్కేట్ చేయాలా, ఎస్ బైఫర్కేట్ చేయాలంటమ్మా. ఎందుకంటే సపోజ్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి -1 lakh ఉందనుకోమ్మా, అప్పుడు లాస్ ఎంత అవుతుంది, 3,50,000 లాస్ అవుతుంది. ఈ లాస్ ని మనం ఎలా బైఫర్కేట్ చేయాలంట, బిజినెస్ లాస్ అని డిప్రిసియేషన్ లాస్ అని మనం బైఫర్కేట్ చేయాలంట. వాట్ ఈస్ బిజినెస్ లాస్, 1 lakh ఇస్ ద బిజినెస్ లాస్, డిప్రిసియేషన్ లాస్ ఎంత, 2,50,000, రెండు కలిపితే ఎంత, 3,50,000. అర్థమైందా, 1 lakh ఏమో ఇక్కడ బిజినెస్ లాస్, 1,50,000 ఏమో
డిప్రిసియేషన్ లాస్, రెండు కలిపితే టోటల్ లాస్. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది సార్, ఎందుకు సార్ ఇలా బైఫర్కేట్ చేయాలంటే దేర్ ఇస్ అ స్పెషాలిటీ విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్ లాస్ అమ్మా. డిప్రిసియేషన్ మనం మ్యాండేటరీ సెక్షన్ కాబట్టి మనం క్లెయిమ్ చేయడంలో అది డిప్రిసియేషన్ ఎలా మ్యాండేటరీ అవుతుంది అని చెప్పేసానంటే ఇది రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్ గురించి అండ్ కంటిన్యూషన్ ఆఫ్ బిజినెస్ గురించి రిలేటెడ్ కాబట్టి మనం డిప్రిసియేషన్ మనం మ్యాండేటరీ అనుకుంటున్నాం. ఈ డిప్రిసియేషన్ లాస్ ఏం చేస్తాడంట, ఇమీడియట్ గా వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం ఏం చేసుకోవచ్చమ్మా, అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట, అదర్ దాన్ సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్. సాలరీస్ లోని క్యాజువల్ ఇన్కమ్ కాకుండా మిగతా ఏ హెడ్ నుంచి అయినా సరే మనం ఏం చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అనేది సరిపోలేదు అనుకోమ్మా అడ్జస్ట్ చేసుకోవడానికి, అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటమ్మా, నెక్స్ట్ ఇయర్స్ కి ఈ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంట. అలా ఎన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ ఇయర్స్. ఎన్నాళ్ళమ్మా, అన్లిమిటెడ్ ఇయర్స్. ఇది డిప్రిసియేషన్ లాస్ అయితే. అదే బిజినెస్ లాస్ అయితే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్, స్టిల్ క్యారీ ఫార్వర్డ్ ద బిజినెస్ లాస్, బట్ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు 8 years. ఓకే, 8 years మాత్రమే నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలవంట. దట్ టు యూ కెన్ అడ్జస్ట్ ద బిజినెస్ లాస్ విత్ ద బిజినెస్ ఇన్కమ్ ఓన్లీ. దేంతో అడ్జస్ట్ చేసుకోగలవంటమ్మా, బిజినెస్ లాస్ తో, బిజినెస్ లాస్ ని బిజినెస్ ఇన్కమ్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమంట. అర్థమైందా? సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ లాస్, ఆర్డర్ ఆఫ్ క్లెయిమింగ్ లాసెస్ అని మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ లో మనం నేర్చుకుందాం అమ్మా. ఫస్ట్ బిజినెస్ లాస్ ని క్లెయిమ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా, ఫస్ట్ బిజినెస్ లాస్ ని క్లెయిమ్ చేసుకోవాలా, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ని క్లెయిమ్ చేసుకోవాలా, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ని క్లెయిమ్ చేసుకోవాలా. ఇలాంటివన్నీ కూడా మనం సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ లో ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ క్లెయిమింగ్ లాసెస్ అనే దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా, రైట్. సో ఒకసారి ఈ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గురించి చూడండి. దట్ పోర్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ దట్ కుడ్ నాట్ బి ఫుల్లీ క్లెయిమ్డ్ in any previous year due to the profits and gains being nil or insufficient is unabsorbed depreciation. ఏమంటున్నాడమ్మా, ఇది unabsorbed depreciation అంటున్నాడంటే ఏంటి, ప్రీవియస్ ఇయర్ లో డ్యూ టు ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ బీయింగ్ నిల్ ఆర్ ఇన్సఫిషియంట్. ప్రాఫిట్స్ అనేవి ఎలా ఉన్నాయి, జీరోగా ఉన్నాయి లేదా ఇన్సఫిషియంట్ గా ఉన్నాయి. ఉంటే గనక వాటిని ఏమంటున్నాడమ్మా, అక్కడ డిప్రిసియేషన్ ని unabsorbed depreciation అని చెప్పేసి అని చెప్తున్నారు. Unabsorbed depreciation shall be allowed to carry forward under section 32 subsection 2. 32 subsection 2 ప్రకారం మనం ఏం చేసుకోవచ్చంట, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. It shall be treated as part of the current year depreciation even if there is no depreciation claimed in the current year. అమ్మ లాస్ట్ ఇయర్ నుంచి unabsorbed depreciation వచ్చింది అనుకోమ్మా, దాన్ని దేనికి తీసుకుంటారంట, కరెంట్ ఇయర్ అసలు డిప్రిసియేషనే లేదు, అయినా సరే లాస్ట్ ఇయర్ నుంచి ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చే డిప్రిసియేషన్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కింద మాట్లాడుకుంటామంట. కరెంట్ ఇయర్ లో మనకి డిప్రిసియేషన్ వస్తుందా, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ సరిపోక డిప్రిసియేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయిందా, రెండు ఉన్నాయా. ఇప్పుడు కరెంట్ ఇయర్ అసలు డిప్రిసియేషనే లేదు, లాస్ట్ ఇయర్ నుంచి డిప్రిసియేషన్ క్యారీ ఫార్వర్డ్ అయింది అనుకుంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంట, దాన్ని కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కింద ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నాడు. Is it clear or not? అర్థమైంది, అర్థం కాలేదు. సో లాస్ట్ ఇయర్ మనకి డిప్రిసియేషన్ లాస్ ఉంది. ఓకే, ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అవదా, ఎస్ అవుతుంది. కరెంట్ ఇయర్ మీకు డిప్రిసియేషన్ ఉందనుకోమ్మా, ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూడండి, ఫస్ట్ కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి, తర్వాత అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి, ఆ తర్వాత బిజినెస్ లాస్, ఆ తర్వాత ఏంటి బిజినెస్ లాస్. సపోజ్ లాస్ట్ ఇయర్ నుంచి కరెంట్ ఇయర్ కి డిప్రిసియేషన్ అంటే కరెంట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ అయిన అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఉంది, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ లేదు. అలాంటప్పుడు దాన్ని దేనికి ట్రీట్ చేయాలంట, సెకండ్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషనే కదా. సో అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ని ఇంచుమించు కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ కింద మనం మాట్లాడుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. As a result of this, unabsorbed depreciation can be set off not only against income under the profits and gains of business or profession, but also against incomes under any other head of income under the head salaries. అమ్మా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చిన అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఉంటుందా, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ని కరెంట్ ఇయర్ లో పీజీపీపీ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమా అంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అర్థమైందా, లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, ఇప్పుడు కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ ఉందమ్మా సపోజ్,
దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కరెంట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయితే దాన్ని కూడా పీజీబీపీ నుంచే కాకుండా వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కూడా మనం ఏం చేసుకోవచ్చు అంట అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకేనా? అదే బిజినెస్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకోండి సార్, అప్పుడు బిజినెస్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతే ఓన్లీ బిజినెస్ ఇన్కమ్ తో మాత్రమే అడ్జస్ట్ చేసుకోగలమంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, బట్ ఆల్సో అగైనెస్ట్ ఇన్కమ్ అండర్ ఎనీ అదర్ హెడ్, ఇక్కడ ఎక్సెప్ట్ అని రాసే చూడండి, ఎక్సెప్ట్ అండర్ ది హెడ్ సాలరీస్ అని చెప్పేసి అన్నాడు. సాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్ అని రాసుకున్నాడు. క్యాజువల్ ఇన్కమ్ అనేది ప్రింట్ అవ్వలేదు, కానీ క్యాజువల్ ఇన్కమ్ గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ మనకి ఈ క్లారిటీ కూడా ఇస్తాడమ్మా. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ అదర్ సోర్సెస్ లో క్యాజువల్ ఇన్కమ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పాయింట్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎక్సెప్ట్ సాలరీస్ అండ్ క్యాజువల్ income. Unabsorbed depreciation can be carried forward to the set of subsequent years indefinitely for set off. ఏం చేయొచ్చంటమ్మా, నెక్స్ట్ ఇయర్స్ కి సెట్ ఆఫ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఎన్నాళ్ళు? అన్లిమిటెడ్ ఇయర్స్. కంటిన్యూటీ ఆఫ్ ది బిజినెస్ ఇస్ నాట్ ఏ ప్రీ కండిషన్ in order to get the benefit of carry forward of unabsorbed depreciation. నీకు బిజినెస్ అనేది ఉన్నా లేకపోయినా నువ్వు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ట్ ఇయర్ నుంచి ఉందమ్మా, కానీ ఇయర్ బిజినెస్ ఆపేసావు, అయినా సరే అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ ఏం చేసుకోవచ్చు, కంటిన్యూ చేస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దేనికి అడ్జస్ట్ చేసుకుంటాను సార్? వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నారుగా, మా అన్నారా లేదా? వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కరెంట్ ఇయర్ బిజినెస్ ఇన్కమ్ అనేది లేదమ్మా, ఆ బిజినెస్ ఆపేసాం, ఇంకా వేరే బిజినెస్ ఇన్కమ్ తో కానీ ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అన్నారా లేదా? లాస్ట్ ఇయర్ నుంచి వచ్చేసిన డిప్రిసియేషన్ లాస్ ని, సో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. Unabsorbed depreciation is allowed to be set off in subsequent year even if no return has been filed for the relevant assessment year. మరి relevant assessment year లో మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా సరే మా జనరల్ గా ఏంటంటే ఇది ఎందుకు స్పెసిఫిక్ గా కండిషన్ కింద చెప్తున్నాడంటే, బిజినెస్ లాస్ ఉందనుకోమ్మా, బిజినెస్ లాస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మా బిజినెస్ లాస్ ని నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అడ్జస్ట్ చేస్తామమ్మా. ఇన్కమ్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా లాస్ ఉందనుకోమ్మా, దాన్ని ఏం చేయొచ్చంట నెక్స్ట్ ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాకపోతే అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఇట్ కెనాట్ బి సెట్ ఆఫ్ అగైనెస్ట్ ఎనీ అదర్ ఇన్కమ్. వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ తో మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కేవలం బిజినెస్ ఇన్కమ్ తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇట్ కెనాట్ బి సెట్ ఆఫ్ ఫర్ మోర్ దాన్ 8 years. క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ చేసేటప్పుడు ఎన్నాళ్ళ కంటే ఎక్కువ అడ్జస్ట్ చేసుకోలేనంట, 8 years. ఓకే, సో 8 years తర్వాత ఏమైపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది అంట. అర్థమైందా? బిజినెస్ ఇన్కమ్ తో తప్ప దేనికి అడ్జస్ట్ చేసుకోలేవు, వేరే అంటే 8 years కంటే ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేవు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అలాగే మనకు ఇంకోటి ఏంటంటే కండిషన్, మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి ఉండాలి, అది కూడా విత్ ఇన్ ద డ్యూ డేట్ ఫైల్ చేసి ఉండాలంట. మరి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్స్ ఉన్నాయా? ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద మనకి ఏముంటదమ్మా, అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అవుతుంది అన్నావా? ఎస్ ఆర్ నో? ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ అవుతుంది. అసెస్మెంట్ ఇయర్ లో మనకి ఏమవుతుందంట, ప్రీవియస్ ఇయర్ లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కట్టాలంటే ముందు మనం ఏం చేయాలి, పర్టికులర్ సబ్మిట్ చేయాలా. ఆ పర్టికులర్స్ ఎలా సబ్మిట్ చేస్తాం? త్రూ ఏ ఫార్మ్ కాల్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్స్ చెప్పుకున్నామా? ఎస్ ఆర్ నో? సో నార్మల్ గా డ్యూ డేట్స్ ఏం చెప్పండి, నార్మల్ గా అయితే కనుక 31st July. అదే ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అయితే కనుక 30th September. ఓకే, సెప్టెంబర్ 30 రోజులు ఉంటాయి కాబట్టి. ఓకే, సో 30th September. కంపెనీస్ కి ట్యాక్స్ ఆడిట్ కేసెస్ కి డ్యూ డేట్ ఏంటమ్మా, 30th September. ఓకే, ఇలా మనకి ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ కేసెస్ అని ఉంటాయి, కేసెస్ ఉంటే కనుక మనకి 30th November అమ్మా. ఓకే, సో ఇలా మనకి రిటర్న్ ఫైలింగ్ డ్యూ డేట్స్ అనేవి ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ unabsorbed depreciation has been dealt in aggregate of income or set off of carry forward of losses లో మనం మాట్లాడుకుంటామని చెప్తున్నాడు. ఆల్రెడీ మనం ఆర్డర్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, సెకండ్ ఏంటి, unabsorbed depreciation, ఆ తర్వాత బిజినెస్ లాస్. ఈ ఆర్డర్ లోనే మనం ఏం చేయాలి, సెట్ ఆఫ్ అనేది క్లెయిమ్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది అర్థమైందమ్మా? unabsorbed depreciation అనేది వెరీ స్పెషల్.
ఇట్ క్యాన్ బి అడ్జస్టెడ్ విత్ ద ఎనీ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ అంటే ఏంటమ్మా? డిప్రిసియేషన్ అంటే ఇది లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చిన దాన్ని మనం ఇక్కడ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇది క్యారీ ఫార్వర్డ్ చేసుకోగలమా లేదా? ఎన్నాళ్ళు చేసుకోగలం? ఎన్నాళ్ళైనా చేసుకోగలం. బిజినెస్ కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉందా? బిజినెస్ కంటిన్యూ అయినా అవ్వకపోయినా చేసుకోవచ్చు. ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఎస్, ఎక్సెప్ట్ శాలరీస్ అండ్ క్యాజువల్ ఇన్కమ్ తప్ప మిగతా అన్నిటి నుంచి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే, రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుందా? రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా సరే క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ లాస్ అయితే రిటర్న్ ఫైల్ చేస్తే మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం. ఓకే, అది కూడా ఏంటి? విత్ ఇన్ ద 8 years, పీరియడ్ ఆఫ్ 8 years. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మనం యాక్చువల్ కాస్ట్ తీసుకునే దాంట్లో నెక్స్ట్ పాయింట్ అనేది వదిలేసాం. ఓకే, సో యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో స్పెషల్ కేసెస్ చూస్తున్నాం కదమ్మా. స్పెషల్ కేసెస్ లో 13th పాయింట్ ఉంది చూడండి. asset on which deduction is allowed or acquired or received from the specified business activities referred to in 35 AD అని చెప్పేసి అంటున్నాడమ్మా. అది కానీ తర్వాత ఆన్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ విల్ ఆర్ ఇర్రివోకబుల్ ట్రస్ట్ ఆన్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ లిక్విడేషన్ ఆఫ్ ది కంపెనీ ట్రాన్స్ఫర్ త్రూ ఎనీ స్పెసిఫైడ్ బిజినెస్ రీఆర్గనైజేషన్ యాజ్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 47. సో ఇవి ఈ కేసెస్ లో మనకి ఏం చెప్తున్నాడు చూడమ్మా. యాక్చువల్ కాస్ట్ షెల్ బి అడాప్టెడ్ యాజ్ నిల్. ఎందుకు సార్ అని చెప్పేసి అంటే 35 AD గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మరి 35 AD అనే బిజినెస్ కనుక మనం అంటే 35 AD అనేది ఒక సెక్షన్ అమ్మా. సెక్షన్ లో ఏంటంటే స్పెసిఫైడ్ బిజినెసెస్ గురించి చెప్తారు. ఆ స్పెసిఫైడ్ బిజినెసెస్ కనుక మనం చేస్తున్నట్లయితే ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కి మనకి ఎక్స్పెండిచర్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలో చేశారా? అలాగే ఇక్కడ 35 AD లో ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒకవేళ స్పెసిఫైడ్ బిజినెస్ అక్కడ కవర్ అయిన స్పెసిఫైడ్ బిజినెస్ కనుక మీరు చేస్తున్నట్లయితే అక్కడ మీకు ఏం చేస్తాడంట 100% క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఎక్స్పెండిచర్ కింద ఎలా చేస్తాడంట మా P&L లో. మా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ P&L లోకి తీసుకెళ్తారా? కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమనుకున్నాం? తీసుకెళ్ళాలి చెప్పేసి అనుకున్నాం. ఇన్ కేస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 35 AD అనే బిజినెస్ లో కనుక మనం చూస్తున్నట్లయితే అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, నెక్స్ట్ by way of gift, will or inheritance on any distribution or liquidation of the company transfer through a specified business reorganization as referred to in section 47. అంటే transfer definition లో అక్కడ మనకి కవర్ అయింది. Actual cost shall be considered as nil for the assessors who has availed a deduction under section 35 AD and a person who has received asset by way of modes specified in 1, 2, 3 in the ప్రీవియస్ కాలం అని చెప్పేసి అని అంటున్నాడు. మరి ఇక్కడ గిఫ్ట్ బిల్ కనుక వచ్చినట్లయితే మనం ఏం మాట్లాడుకున్నాం? ప్రీవియస్ ఓనర్ కి ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ తీసుకోవాలని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే సో ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆన్ ది లిక్విడేషన్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు కూడా ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఓకే, రైట్. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ 35 AD లో మనం ఏం చేస్తామమ్మా? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత తీసుకోవాలి? నిల్ కింద తీసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, asset in respect of which deduction or part deduction allowed under section 35 AD is deemed to be the income of the assessee. Actual cost as reduced by the amount of depreciation calculated at the rate in force since the date of acquisition at the asset has been for the purpose of business అని చెప్పేసి అంటున్నాడు. Where such asset is used for purpose other than the specified business. మరి ఇక్కడ స్పెసిఫైడ్ బిజినెస్ గా కాకుండా వేరే బిజినెస్ కి కనుక నువ్వు అసెట్ ని యూజ్ చేసావు అనుకోమ్మా, నీకు ఏం చేస్తాడు? ఇచ్చిన డిడక్షన్ ఏం చేస్తాడమ్మా?
ట్యాక్స్ చేస్తాడు. అక్కడ ఇన్కమ్ కింద ఎంత కన్సిడర్ చేయాలంట? సో యాక్చువల్ కాస్ట్ నుంచి ఈ డిప్రిసియేషన్ తీసేసిన వాల్యూని మనం ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం ఇన్కమ్ కింద కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రైట్. మా నెక్స్ట్ calculation of depreciation, that is written down value 43 subsection 6. సో 43 subsection 6 లో మనకి ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ గురించి చెప్తున్నాడమ్మా. డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఇదంతా కూడా మనం నేర్చుకున్నది. ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ది బ్లాక్ ప్లస్ యాడ్ ఎడిషన్స్ అంటే ఏమన్నాడమ్మా? డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ when belongs to the same block, additions during the year, however additions on account of goodwill of a business or profession shall not be considered as actual cost. నార్మల్ గా అయితే కనుక ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇక్కడ ఏం కన్సిడర్ చేస్తాం అనుకున్నాం? ఎడిషన్స్ లో ఏం కన్సిడర్ చేస్తాం అనుకున్నామా? యాక్చువల్ కాస్ట్. ఇక్కడ మనం ఎడిషన్స్ ఎలా తీసుకోవాలనుకున్నాం? మోర్ దెన్ 180 days ఎడిషన్స్, లెస్ దాన్ 180 days ఎడిషన్స్ అంటే పుట్టు యూజ్ చేసినవి. ఓకే దాని యొక్క యాక్చువల్ కాస్ట్ లో మనం కన్సిడర్ చేస్తాం అనుకున్నాం. దాన్ని టోటల్ చేస్తే ఏమొస్తుంది? సార్ టోటల్ అనుకుందాం. తర్వాత మనీ ఇస్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది asset in the block which is sold, discarded, demolished or destroyed together with the scrap value if any అని చెప్పేసి అంటున్నాడు. మనీ ఇస్ పేయబుల్ అంటే డైరెక్ట్ గా ఏమవుద్ది? సేల్ వాల్యూ. ఆ సేల్ వాల్యూని డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామమ్మా? మైనస్ చేస్తున్నాం. సో తీసేస్తే WDV ఫర్ ద డిప్రిసియేషన్ పర్పస్ అనేది మనం వస్తుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ బిఫోర్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం రాసుకున్నాం మన ఫార్మాట్ లో. సో దాని తర్వాత డిప్రిసియేషన్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం. డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత ఏమొస్తుంది? క్లోజింగ్ WDV వస్తుంది. క్లోజింగ్ WDV నెక్స్ట్ ఇయర్ ఏమవుద్ది? ఓపెనింగ్ WDV అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే నెక్స్ట్ పేజ్ లో చూడండి. It may be noted that where the WDV of any block comprises of assets with opening values as well as additions made during the year which are put to use for more than 180 days, depreciation shall be computed in the following manner. 50% of the applicable rate of depreciation in respect of assets put to use for less than 180 days and depreciation at the normal rates on the balance amount in the block అని చెప్పేసి అంటున్నాం. అంటే అసెట్ పుట్ టు యూజ్ ఫర్ లెస్ దాన్ 180 days లో ఎంత డిప్రిసియేషన్ చేయమంటున్నాడమ్మా? 50% చేయమంటున్నాడు. సో అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదమ్మా. తర్వాత రిమైనింగ్ అంటే ఏమున్నాయి? రిమైనింగ్ అసెట్స్ ఇన్ ద బ్లాక్ అంటే ఓపెనింగ్ ప్లస్ ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ మోర్ దాన్ 180 days. ఈ రెండింటిని కలిపి మనం ఏ రేట్ వేస్తాం? ఫుల్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనం చేస్తాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. నెక్స్ట్ WDV ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్ అండ్ డిమర్జర్. ఓకే ఇన్ కేస్ ఆఫ్ స్లమ్ సేల్, అమ్మ స్లమ్ సేల్ అంటే ఏమనుకున్నాం? అంటే ఈచ్ ఇండివిజువల్ అసెట్ కి మనం వాల్యూ అసైన్ చేయకుండా మొత్తం టోటల్ బిజినెస్ యాజ్ ఏ హోల్ ఆర్ యూనిట్ యాజ్ ఏ హోల్ అసెట్ కి కొనేస్తే, యూనిట్ యాజ్ ఏ హోల్ మనం కొంటే ఆ అమ్మిన వాడికి క్యాపిటల్ గెయిన్ ఎలా అరేంజ్ అవుతుంది? అందులో వేరే అసెట్స్ ఉండాలి, వాటి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్స్ డిఫరెంట్ గా ఉండాలి. షార్ట్ టర్మ్ కొన్ని షార్ట్ టర్మ్ అవుతాయి, కొన్ని లాంగ్ టర్మ్ అవుతాయి. ఇలా బైఫర్కేట్ అయితే కనుక మనం ఏం చెప్పుకున్నామమ్మా? స్లమ్ సేల్ అని చెప్పేసి అనుకున్నాం. స్లమ్ సేల్ కి క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ అనేది మనం సపరేట్ గా మాట్లాడుకున్నాం. ఓకే సో అలాంటి స్లమ్ సేల్ లో అసెట్స్ ఈసారి ఎవడో కొనుక్కున్నాడు అంటాం. మా కొనుక్కుంటేనే కదా మనం బుక్స్ లో రాసుకుంటాం. అలాంటప్పుడు WDV వాల్యూ ఎంత తీసుకోవాలి? In case of slum sale, the block value shall be reduced by WDV of the assets which were subject matter of slum sale in the hands of the transferor. Okay, transferor కేసులో ఏం చెప్తున్నాడమ్మా? ఏవేవైతే అసెట్స్ నువ్వు ఇచ్చేస్తున్నావో అసెట్స్ వాల్యూస్ ని WDV నుంచి తీసేయమంటున్నాడు. ఓకే in case of demerged company, WDV of the block of assets after demerger shall be the value arrived at by reducing the WDV of the asset transferred pursuant to demerger. సో ట్రాన్స్ఫరర్ కేసే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ డిమర్జర్ లో కొన్ని అసెట్స్ ఇచ్చేస్తున్నాం అనుకోమ్మా, డిమర్జర్ లో కొత్త కంపెనీ వస్తుంది, రిజల్టింగ్ కంపెనీ వస్తుందా? ఆ రిజల్టింగ్ కంపెనీకి కొన్ని అసెట్స్ ఇచ్చేస్తున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తున్నాడు?
కొన్ని అసెట్స్ ఎవరికి ఇచ్చేస్తున్నాం, డిమర్జ్డ్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాడమ్మా, డైరెక్ట్ గా వాల్యూని అసెట్స్ ఏవైతే పోతున్నాయో వాటి వాల్యూని మైనస్ చేసామని చెప్పేసి చెప్తున్నాడు. In case of resulting company where the assets are transferred from the demerged company pursuant to demerger, WDV of the block of assets shall be WDV of the assets transferred the demerged company immediately before such transfer. మా రిజల్టింగ్ కంపెనీల బుక్స్ లో ఏం రాస్తాం, డిమర్జెడ్ కంపెనీ నుంచి వాల్యూ తీసేస్తాం కదా, ఆ తీసేసిన వాల్యూ WDV నుంచి కొంత వాల్యూ తీసేస్తామా, ఆ తీసేసిన వాల్యూనే రిజల్టింగ్ కంపెనీలో అసెట్ వాల్యూ కింద చూపించుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా నెక్స్ట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మీద మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలస్ట్రేషన్స్ చేయండి. తర్వాత విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏమున్నాయమ్మా, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సార్ ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనకి ఎలా వస్తుందని చెప్పేసి చెప్పారమ్మా, ఫిక్స్డ్ గా వస్తుంది అని చెప్పేసి. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫిక్స్డ్ కాదా? సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది మనకి ఫిక్స్డ్ గా ఉంటుందంట. ఆ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేట్స్ అనేవి మనకి ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారంట. ఆ స్పెసిఫై చేస్తున్న రేట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఏం స్పెసిఫై చేస్తున్నారు చూడండి రేట్స్ మనకి. ఒకసారి రేట్స్ చదవండి అమ్మా జస్ట్. ఇక్కడ మీకు టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అని విడదీసాడమ్మా. టాంజిబుల్ అసెట్స్ కి సమ్ పర్సంటేజెస్ చెప్పుకుంటూ వచ్చాడు, ఇంటాంజిబుల్ అసెట్స్ కి అయితే 1% 25% అనేది ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ టాంజిబుల్ అసెట్స్ లో మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా సార్ అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోవడం కష్టం. అయినా సరే కొన్ని నేను టిక్ పెడతాను, అవి మాత్రమే మీకు ఎక్కువగా ఎగ్జామ్ లో అడుగుతుంటాడమ్మా. ఒకటి ఏంటంటే బిల్డింగ్. బిల్డింగ్ గురించి అయితే ఇక్కడ మనకి బిల్డింగ్ గురించి వచ్చేసరికి మీకు ఇక్కడ బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి స్పెసిఫిక్ గా ఇక్కడ 10% రేట్ ఉంది కదమ్మా, 10% రేటు 5% రేటు గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఏంటంటే బిల్డింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ రెసిడెన్షియల్ పర్పసెస్ ఎక్సెప్ట్ హోటల్ అండ్ బోర్డింగ్ హౌసెస్. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కి క్వార్టర్స్ కి ఇచ్చామనుకోమ్మా, అది రెసిడెన్షియల్ పర్పస్ లోకి వస్తుందమ్మా, అది 5% లోకి వస్తుంది. బిల్డింగ్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ మెయిన్లీ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ సబ్క్లాస్ 1 and 3 అబౌవ్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది ఏంటంటే మిగతా బిల్డింగ్స్ అన్ని కూడా 10%, బ్యాలెన్స్ అంతా కూడా ఏంటి రెసిడ్యువరీ సెక్షన్ లాగా రెసిడ్యువరీ క్లాజ్ అన్నమాట. ఇదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చెప్పేసి చూడండి, రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే 5%, అదర్ దాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఎంతమ్మా 10%. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. తర్వాత ఫర్నిచర్ ఒకటే ఉంది కాబట్టి ఫర్నిచర్ గుర్తు పెట్టేసుకోవాలి 10%. తర్వాత మెషినరీకి వచ్చేసరికి మెషినరీలో సో మెషినరీలో లాస్ట్ క్లాస్ వచ్చానమ్మా, ఇక్కడ 26 అని చూడండి, సారీ 25 మెషినరీస్ అండ్ ప్లాంట్ అదర్ దాన్ దోస్ అబౌవ్ అని చెప్పేసి. అంటే జనరల్ గా డిప్రిసియేషన్ అనేది ఇక్కడ మనకి ఏముంటదంటే 15% మెషినరీకి. తర్వాత మోటార్ కార్స్ అని చెప్పేసి ఉన్నాయి చూడండమ్మా, మోటార్ బస్సెస్, మోటార్ లారీస్, మోటార్ ట్యాక్సీస్ అని చెప్పేసి అది 30%, మోటార్ కార్స్ కి అయితే కనుక 15%, అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత షిప్స్ అని ఉన్నది కదా, షిప్స్ అంటే ఇంకా 20% స్ట్రైట్ అవే గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ ఎంతమ్మా 25%. ఇప్పుడు నేను ఏవైతే రౌండ్ ఆఫ్ చేశానో అవి మాక్సిమం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా.
ఓకే. అడిగితే గనుక ఒక్కొక్కసారి బుక్స్ అండ్ పీరియాడికల్స్ అని చెప్పేసి అని అంటాడు. దాని గురించి ఇది కూడా గుర్తుపెట్టుకోండమ్మా. బుక్స్ కి సంబంధించిన దాంట్లో 40%. ఓకే. సో ఈ 2 ఇవి మనం ఏవైతే రౌండ్ ఆఫ్ చేసుకున్నామో అవి గుర్తుపెట్టుకోండి. జనరల్ గా క్వెషన్ లో డిప్రిసియేషన్ రేట్ ఇచ్చేస్తుంటాడు. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలి? ఇవి మనం గుర్తుపెట్టుకొని రాయాలి. సార్ నాకు గుర్తులేవు అంటే ఈ స్పెసిఫిక్ రేట్స్ గుర్తులేవు అని చెప్పేసి అనుకుంటే అది జనరల్ లో కవర్ అయిపోతుందని చెప్పేసి మెషినరీ ఉందనుకో, మా మెషినరీ జనరల్ లో కవర్ అయిపోతుందని ఎంత తీసుకోవచ్చు? 15% తీసుకోండి. అర్థమైందా? ఆ అజంప్షన్ అనేది రాసేయండి. ఓకే. సో నెక్స్ట్ మనం మిగతా పవర్స్ ప్రపోర్షనల్ డిప్రిసియేషన్ అని, తర్వాత పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ ది పర్సనల్ పర్పస్ అని, తర్వాత టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అని ఇవన్నీ కూడా మనం చూసేసాం అమ్మా. ఓకే. సో ఇది టోటల్ గా విత్ రెస్పెక్ట్ టు డిప్రిసియేషన్. ఓకే. సో డిప్రిసియేషన్ మీద ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి చేయండి అమ్మా.